మమ్మల్ని అది అసలు ఇక్కడ తీసుకురాలేదన్న అబద్ధ మాటలు చెప్తున్నారు. వల్లభనేని వంశీమోహన్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని మాకు పూర్తి సమాచారం ఉంది. తీసుకురాలేదనే చెప్తున్నారు. అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు లాయర్ గా మేము రెస్పాన్సిబుల్ లాయర్ గా మాకు రైట్ ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి ఆయన దగ్గర వకాలత్ తీసుకోవడానికి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీయే. ఒక లాయర్ ని అసిస్ట్ చేసుకోవాలి, లాయర్ ఒపీనియన్ లాయర్ తో మరి ఎందుకో ఇంత మరి ఈ దారుణం చూడాలి. 104 క్లాజ్ 1, 308, 351 క్లాజ్ 8 రెడ్ విత్ సెక్షన్ 35 BNS మీద అరెస్ట్ చేసినట్టుగా కస్టడీలోకి తీసుకున్నట్టుగా మాకు చెప్పారు. మరి ఈ కేసు ఏంటో ఈ 104(1) అనేది వల్లభనేని వంశీ అనే ఆయన ఒక మనిషిని కిడ్నాప్ చేసి మర్డర్ చేసి డబ్బుల కోసం చేశాడు అన్నది అభియోగం. మరి వల్లభనేని వంశీ డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేసి మర్డర్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అందరూ ఆలోచించారు. కక్ష కట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టారు. దీంట్లో ఒక సెక్షన్ వెహికల్ రెడీ చేసుకున్నాను. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ హాస్పిటల్కి తీసుకువెళ్లనున్నారు. ఇక వల్లభనేని వంశీ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు అక్కడి నుంచి లైవ్ లో. వినయ్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు గంటన్నర సేపు నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అనేక కోణాల్లో లోపల విచారణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉదయం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన తర్వాత సుమారు 12:30 టైంకి వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడే కొద్దిసేపు రెస్ట్ ఇచ్చారు. రెస్ట్ ఇచ్చిన అనంతరం పోలీసులు విచారణ స్టార్ట్ చేశారని కూడా చెప్పొచ్చు. వంశీ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ దాడి ఘటనతో పాటు మిగిలిన అనేక కోణాల్లో ఈ వంశీకి సంబంధించిన విచారణ అంతా కూడా లోపల కొనసాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే వంశీ తరపున లాయర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళాలి అంటే మొత్తం ఆ పోలీసులు లోపలికి అనుమతించలేదు. అనుమతించకపోవడంతో మొత్తం ఆ వంశీ పైన అన్యాయంగా కేసులు బరాయించారు. ఈ కేసులు నిలబడవని చెప్పి కూడా వంశీ తరపున లాయర్లు చెప్తా ఉన్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే వంశీ సతీమణి కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు కొద్దిసేపు అనుమతించలేదు. ఆ తర్వాత తమ భర్తను చూడాలని గట్టిగా ఆమె పోలీసులు నిలదీయడంతో వంశీ సతీమణిని కూడా లోపలికి పంపించారు. ప్రజెంట్ అయితే లోపల విచారణ కొనసాగుతూ ఉంది. దాదాపు గంటన్నర సేపు వంశీని పోలీసులు విచారిస్తా ఉన్నారు. అనేక కోణాల్లో విచారణ అంతా కూడా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ దాడికి సంబంధించి ఏ విధంగా దాడి జరిగింది, దాడిలో మీ ప్రమేయం ఏంటి, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారని దానిపైన కూడా పోలీసులు వంశీని విచారిస్తా ఉన్నారు. దాంతోపాటు ఇంకా మరో కొన్ని కేసులు కూడా అదనంగా పోలీసులు పెట్టినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా వంశీ తరపున లాయర్లు అయితే మొత్తం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు కూడా పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. దీంతో మొత్తం పోలీసులకి వంశీ తరపున లాయర్లకి కూడా వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. మరొకసారి ఆ లాయర్లు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వంశీ సతీమణిని లోపలికి అనుమతించారు. కానీ అడ్వకేట్లను మాత్రం లోపలికి ఆ పోలీసులు అనుమతించట్లేదు. విజువల్లో చూడొచ్చు పోలీసులకి అడ్వకేట్ల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. అయితే గంటన్నర సేపు వల్లభనేని వంశీని విచారిస్తా ఉన్నారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం వంశీని విజయవాడ జీజీహెచ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి SC/ST కోర్టులో ఆయన్ని హాజరుపరచబోతా ఉన్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతా ఉంది. వల్లభనేని వంశీని ఉదయం 7:30 ఆ ప్రాంతానికి హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గాన కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే మొత్తం మీద మనం చూడొచ్చు విజువల్లో పోలీసులు అయితే మటుకి లోపల అడ్వకేట్ని లోపలికి అనుమతించడం లేదు. ఇప్పటికే ఏదైతే వంశీ పైన కేసులు పెట్టారో ఆ కేసులన్నీ కూడా అన్యాయంగా పెట్టారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా ఇటు వంశీ కుటుంబ సభ్యులు అదేవిధంగా అడ్వకేట్లు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు చర్యలు కూడా చేపట్టారు. మొత్తం ఇక్కడున్న కీలక నాయకులందరినీ కూడా ఆ పోలీసులు హౌస్ అరెస్టులో చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఆ గంటన్నర సేపు నుంచి విచారణ జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు లోపలికి అడ్వకేట్లని పంపించట్లేదు.